మధ్యతరగతి మనుషులు నమ్ముకునేది ఒకటే సార్. ఈ భారతదేశంలో బాబాలని, బిల్డర్లని. వాళ్ళే మోసం చేస్తుర్రు మమ్మల్ని. మనశ్శాంతి లేక బాబా దగ్గరికి పోతే వాడు మోసం చేస్తాడు. కష్టపడి సంపాదించుకొని ఏదైనా కొనుక్కుందామనో బిల్డర్ దగ్గరికి పోతే వాడు మోసం చేస్తుండు. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే హూ ఈస్ గెట్టింగ్ పీనలైజ్డ్ ఈస్ అ కామన్ నార్మల్ పర్సన్ హూ ఈస్ ఎర్నింగ్ 1 to 1.5 lakh పర్ యానమ్. అంటే వాడి జీవితం మొత్తం వాడి ఈఎంఐలు, వాడు కట్టేటి అన్నీ అంటే మీరు 12,00,000 ఒక మనిషికి సంవత్సరానికి జీతం వస్తే స్ట్రెయిట్ అవే 30% నేను గవర్నమెంట్‌కి ఇస్తున్నా సార్. హ్మ్. అంటే నా దగ్గర 9,500,000 చిల్లర ఉంటది. అట్లా అని ఒక చిన్న కారు కొనుక్కుంటే దాని మీద ఓ 18% అని రోడ్ టాక్స్ అని అది కడుతుంటా. అది అయిపోయినాక పెళ్ళాం పిల్లలతోని ఎటైనా బయటికెళ్ళి ఇంత రెస్టారెంట్ తిందాము, ఏదైనా గుడికెళ్దాము, లేకపోతే ఎక్కడికైనా ఎళ్దాము, ఏదైనా చేద్దాము, ఏదైనా ఫంక్షన్‌కో, ఫ్యామిలీకో, సినిమాకో ఎటెళ్దామన్నా టాక్స్ కడతారు సార్. హ్మ్. ఆన్ అన్ యావరేజ్ అదొక 10%. 30 + 10 40% నేను టాక్స్ రూపంగానే ఎళ్ళిపోతది ఇయర్‌లీ. మిగిలిన దాంట్లో నా పిల్లాం పిల్లలకి పాలు, కూరగాయలు, తిండి, బట్టలు